హాయ్ హలో నమస్తే వనక్కం. ఈ రోజు మళ్ళీ కొత్త అప్డేట్ తో వచ్చేసా. ఏంటంటే ఇమాన్యుయల్ ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఓకేనా? ఎందుకంటే సంజనా గారు హౌస్ లోకి రావాలంటే ఇమాన్యుయల్ కెప్టెన్సీ వదులుకోవాలన్నారు కదా, వదిలేసుకున్నాడు. అందువల్ల కెప్టెన్ చేంజ్ అయ్యాడు. ఆ కెప్టెన్సీ టాస్క్ కి ఒక టాస్క్ పెడితే అక్కడ మళ్ళీ డెమాన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు. ఓకేనా? న్యూ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ డెమాన్ పవన్, సంజనా గారు అయితే హౌస్ లోకి వచ్చారు. ఓకే, ఈ రోజు వచ్చిన 3 ప్రోమోస్ లో మీలో ఎంత మందికి ఏ రోజైనా ఏ సాటర్డే అయినా హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్ కి కోటింగ్ ఇవ్వాల్సిందేనా? ఆయన కోటింగ్ ఇస్తేనే టీఆర్పీ వస్తుంది అనుకుంటారా? ఆయన లక్కూరు అంత పెద్ద తప్ప మిగతా వాళ్ళు ఎలాంటి బూతులు మాట్లాడలేదా? ఓన్లీ మాస్క్ మ్యానే బూతులు మాట్లాడుతున్నాడా? ఇంకా చాలా మంది బూతులు మాట్లాడినప్పుడు ఇంత కోటింగ్ ఇవ్వలేదే. ఎందుకు మాస్క్ మ్యాన్ కి ఇంత కోటింగ్ ఇస్తున్నారు? టీఆర్పీ కోసమా? ఒక పర్సన్ నే టార్గెట్ చేయటం ప్రతి శనివారం మీరు గమనించారంటే ఒకే ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తారు, అది హరిత హరీష్. అసలు ముసలి దొంగ భరణి గారు. ఓకేనా? కర్ర ఎరగదు పాము చావకుండా ఆయన చెప్పే ప్రతి మాటకి నాగార్జున గారు ఏ రోజు అది తప్పు భరణి అని చెప్పలేదు. ఈ రోజు వచ్చిన ప్రోమోస్ లో మీరు గమనిస్తే నిన్న సంజనా గారు వెళ్ళడానికి నువ్వే కదా పాయింట్ వేసావు, ఈ రోజు అవి మిస్ ఉంటావు ఏంటి అనగానే మీలో ఎంత మందికి నాగార్జున గారు భరణి గారికి గన్ పాయింట్ దింపాడు అని అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? భరణి గారు సంజనా గారు వెళ్ళడానికి ఓటేసేసి ఇప్పుడు ఐ మిస్ యూ సంజనా గారు అంటాం ఎంతవరకు కరెక్ట్? సంజనా గారు కూడా అదే మాట్లాడారు. అక్కడ ఉన్నంతసేపు అక్క చెల్లి తమ్ముడు కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ గురించి నీట్ గా డిగ్నిటీగా మాట్లాడాలని సంజనా గారు మాట్లాడడం తోపు కంటెస్టెంట్ అంతే ఈ సీజన్ కి. ఓకేనా? ఇంకా దొంగతనాలు తగ్గించుకుంటే ఎక్స్ట్రా తోపు అంతే. ఓకేనా? ఇమాన్యుయల్ సంజనా గారు బాండింగ్ అయితే ఓకే, టూ గుడ్ అనిపించింది. బట్ ఆమె మళ్ళీ వస్తారని తెలిసి ఇమాన్యుయల్ ఏడవడం కొంచెం ఓవర్ అనిపించింది. ఓకేనా? ఇలా ఎంత మందికి అసలు దొంగ భరణి అని అనిపిస్తుంది స్వామి. ఇలాంటి ప్రోమో రివ్యూస్ అప్డేట్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు రివ్యూస్ తో అల్లాడిచ్చేద్దాం. ఆదిరెడ్డికి రివ్యూ చేస్తాం. రేపు నుంచి మీరే చూస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోమా. మీలో ఒకడు రివ్యూస్ ఇస్తున్నాడు.